హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, తెల్లవారుజాము ముక్కోటి ఏకాదశి కదండి. తెల్లవారుజాము గుడికి వెళ్ళాము. గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అక్కడ ఒక ముసలాయన ఉండి, ఏమైనా డబ్బులు ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు. సర్లే, ఆ విషయం పక్కన పెడితే అక్కడ కొన్ని ప్రసాదం పులిహారి ప్రసాదం ఏమైందంటే, అక్కడ చాలా పాడేసి ఉన్నాయి అతని దగ్గర. అది దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు అతనికి ఇచ్చారో తెలియదు, అక్కడ పాడేసారో తెలియదు. ప్రసాదం అండి అది. అలా పాడేసి ఉన్నాయన్నమాట. మనకి బౌల్లో చిన్న చిన్న ఆకులతో తయారు చేసిన బౌల్ ఇస్తున్నారు కదా, పాడేసి ఉంటాయి. నాకు అనిపించింది, ఇప్పుడు ఏకాదశి అండి ఈరోజు. కొంతమంది ఉపవాసం ఉంటారు, చాలా మంచిది. ఉపవాసం ఉండటం కూడా చాలా మంచిది. కానీ గుళ్ళో ప్రసాదం పెడుతున్నారనుకోండి, ఏమండి ఈరోజు ఉపవాసం అని చెప్పొచ్చు, మేము తినం కదండి అని చెప్పొచ్చు. ఎందుకంటే తీసుకుని అలా పాడేసే కంటే మన తర్వాత ఇంకా బోళ్ళంతమంది వస్తారు కదండి దర్శనానికి. ఆ ప్రసాదం ఇంకొకరు పెట్టచ్చు కదా. ఆ ప్రసాదం అలాగా పాడేస్తుంటే నాకు అనిపించింది, అయ్యయ్యో స్వామి, ప్రసాదం అలా పాడేశారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి. పోనీ తినకపోతే విషయం చెప్పండి, ఉపవాసం అండి తీసుకోమని చెప్పండి, లేకపోతే తీసుకోకుండా వచ్చేయండి, తప్పే ఉందండి. అంతేగాని తీసుకుని అక్కడ ఆ పక్కన ఈ పక్కన విగ్రహాలు ఉంటాయండి, ఆ విగ్రహాల దగ్గర కూడా పెట్టేస్తున్నారు, ఆ పక్కన ఈ పక్కన. ఇప్పుడు మనం పూజలు చేస్తున్నాము, ఇన్ని చేస్తున్నాము, ఆ మాత్రం మనకి తెలియకపోతే ఎలాగండి? అది పాడైనట్టే కదా. అక్కడ ఇక్కడ పెట్టేసినాయి అలాగ వదిలేసినాయి ఎవరన్నా తీసుకు తింటారా? అతని దగ్గర ఎన్ని పాడేసారు నుండి, ఆ ముసలాయన దగ్గర. నాకు తెలియకడుగుతున్నా, అతను పాడేసాడో తెలియదు, లేకపోతే వీళ్ళు ఇచ్చేటప్పుడు పడిపోయినాయో తెలియదు, లేదా అక్కడ పెట్టేశారో తెలియదు. అతను తర్వాత కూర్చున్నాడో కూడా నాకు తెలియదు. కానీ అతను ముందంతా మటుకు పులిహారి ఆ బౌల్స్లో పాడేసి ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉండాలంటేనండి, మనకు అవసరం లేదనుకోండి, అది ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా అని ఆలోచించాలి తప్ప తీసుకుని పాడేటివేంటండి. అందులో ప్రసాదమా? ప్రసాదం ఎంత పవిత్రమైందండి ప్రసాదం అంటేని. ఏమైనా అంటాం కదా, ఒకవేళ మీకు ప్రసాదం పెట్టడం మర్చిపోయినా అడిగి తీసుకోండి. ప్రసాద విషయంలో అలా మొహమాట పడకూడదని చెప్తాం కదండి. ప్రసాదం మనం తీసుకుని పాడేసి అంత ఇదే ఉంటుందండి చెప్పండి. అది ఒక పాపం లెక్కే కదండి. ఇన్ని పూజలు చేస్తాము, అది పాడేయటం కూడా ఒక పాపమే కదా. అవునంటారా కాదంటారా? కొంచెం ఆలోచించండి. అందరికీ తెలుసు, తెలియదని అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఎందుకు అలా చేయాలి అనే విషయం అంతే, అంతకన్నా ఏం కాదు. మీకు కనుక వీడియో నచ్చితే